నమస్తే అండి, బాగున్నారు అందరూ. ఇవాళ మనం అప్పుడే 31, 32 అయిపోయింది, 33, 34 అయిపోయింది, 35. సో ప్రదోష సమయం. మనం యాజ్ యూజువల్గా రుద్రమంత్రం చెప్పుకొని మనం నెక్స్ట్ శివచాలీస వెళ్ళిపోదాం. ఇన్హేల్, ఎక్సేల్ వెరీ నార్మల్ అయిపోయిన తర్వాత లోపల గాలి బంధించి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. థర్డ్ వన్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అలా 3 సార్లు చెప్పుకున్న తర్వాత శివచాలీస నెక్స్ట్. పాహి పాహి ఓ ఈసా పార్వతీనాద మహేశా అన్ని తావుల నీ మహిమ కొల్లగ నిలిపిన సాంబ శివ జయ జయ శంకర మహదేవా జగదభివందిత శివదేవా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది శివాయ అండి, శివాయ శివాయ అంటున్నారు. సి కత్తిర సా కింద సా ఉండదు. శివాయ, శివ అబ్బాయి పేరు SIVA. సో శివయ్య పేరు శివయ్య మాత్రమే, శివయ్య కాదు. ఓకే, మనం నార్త్ ఇండియన్స్ కాదు. చక్కగా శివయ్య పేరుని శివ అని పలకండి, తను వినటానికి బాగుంటుంది. మీ పేరు తప్పుగా పలికితే కొంచెం బాగోదు కదా, ఆలోచించండి. ఓకేనా? నమస్తే, రేపు